తెలంగాణలో లోక్సభ ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ. ఈ నెల 9న రాష్ట్రానికి రానున్న ఆయన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో రాహుల్ టూర్ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు రెడీ అవుతోంది టీపీసీసీ. కాంగ్రెస్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 9న రాష్ట్రంలో పర్యటించనున్నారు. కర్ణాటకలో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తరువాత అక్కడి నుంచి రాహుల్ నేరుగా హైదరాబాద్ రానున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలో కనీస ఆదాయ పథకాన్ని రాహుల్ ప్రకటించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 32,000 బూత్ స్థాయి కార్యకర్తలతో రాహుల్ ముఖాముఖి నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాహుల్తో నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్లో పార్టీ ముఖ్య నేతలు, రంగారెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం పహాడీ షరీఫ్లోని గ్రౌండ్ను ముఖ్య నేతలంతా ఫీల్డ్ విజిట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్తో గ్రాండ్గా ఓపెనింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సభ నిర్వహణకు సమయం తక్కువగా ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు రాష్ట్ర హస్తం నేతలు.